హాయ్ వెల్కమ్ టు సినీ టాకీస్. జబర్దస్త్ కామెడీ షో బాగా ఫేమస్ అయిన కామెడియన్లలో ఆటో రాంప్రసాద్ ఒకరు. తన ఆటో పంచులతో బుల్లితెర ఆడియన్స్ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు ఈ స్టార్ కమెడియన్. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ గెటప్ సీన్లతో కలిసి రాంప్రసాద్ జబర్దస్త్ వేదికపై చేసిన హంగామా అంతా ఇంత కాదు. సుధీర్ గెటప్ సీను జబర్దస్త్ నుంచి బయటకు వెళ్ళిపోయినప్పటికీ ఇప్పటికీ టీమ్ లీడర్గా కొనసాగుతున్నాడు రాంప్రసాద్. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు టీవీ షోల్లో సందడి చేస్తున్నారు. ఇక వెండితెరపై కూడా అప్పుడప్పుడు మెరుస్తున్నాడు ఈ స్టార్ కమెడియన్. ఆ మధ్య సుధీర్ గెటప్ సీన్లను హీరోలుగా పెట్టి రాంప్రసాద్ ఓ సినిమా కూడా తీయాలనుకున్నాడనేది వార్తలు వచ్చాయి. ఓ మంచి కమెడియన్ ఎంటర్టైన్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. నిర్మాతలకు కథ నచ్చితే త్వరలోనే తమ సినిమాను అధికారికంగా పట్టాలెక్కిస్తానని ఆటో రాంప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తున్న రాంప్రసాద్కు యాక్సిడెంట్ అయ్యింది. అతను ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ కావడంతో జబర్దస్త్ నటుడికి గాయాలయ్యాలని తెలుస్తోంది. ఎప్పటిలాగానే షూటింగ్కు వెళుతుండగా తుక్కుగూడ సమీపంలో ఆటో రాంప్రసాద్ ముందున్న కారును సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ తరుణంలోనే జబర్దస్త్ కమెడియన్ కారును వెనుక నుంచి ఆటో ఢీకొట్టడం, ఆ తర్వాత రాంప్రసాద్కు కారు ముందు ఉన్న మరో కారును ఢీకొట్టినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో రాంప్రసాద్కి స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆటో రాంప్రసాద్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.